నమస్తే, మీరు చూస్తున్నది గుంటూరు అమరావతి రోడ్ నరుకుల్లపాడు. స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ సౌకర్యంతో సిఆర్డీ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ 60 అడుగుల మెయిన్ రోడ్ అనుకుని సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 5కి 1 కిలోమీటర్ దూరంలో వస్తుంది. ఎదురుగా కనిపించే కొండలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ కొండలు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ అమరావతికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో మన వెంచర్ ఉంటుంది. గజం 20,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. మీరు చూస్తున్నది సైట్ వీడియోసు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. తొలిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? ఈ టెండర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఒక నిబంధన పెట్టింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? అమరావతి రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని రాజధాని ప్రాంత వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని మనకు తెలియవచ్చింది. కాబట్టి మార్చి 15కి ఈ టెండర్ల ప్రక్రియ, ఇప్పటికే ఏదైతే టెండర్లు ఇవ్వచ్చు